సమరయ స్త్రీ తన యొక్క సాక్ష్యము ద్వారా అనేకులను కూడా ప్రభువు దగ్గరికి నడిపించినట్టుగా మనము చూస్తున్నాము. సమరయ స్త్రీ అనేకులను ఇక్కడ ప్రభువు దగ్గరికి నడిపించినట్టుగా మనము చూస్తున్నాము. అదేవిధంగా తల్లి యొక్క కన్నీరు అనేది ఎప్పుడు కూడా వ్యర్థమో కాదు. తల్లి యొక్క కన్నీరు ఎప్పుడు కూడా వ్యర్థమో కాదు. ఎందుకంటే సమరయ స్త్రీ అనేకులను యేసుక్రీస్తు వైపు నడిపించినట్టుగా మనము చూస్తున్నాము. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినప్పుడు, సమాధి చేయబడినప్పుడు ఆ యొక్క సమాధి దగ్గరికి ఇక స్త్రీలు సుగంధ ద్రవ్యాలను పట్టుకొని ఎప్పుడైతే వస్తారో, యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధి యొద్దకు స్త్రీలు సుగంధ ద్రవ్యాలను పట్టుకొని వచ్చినప్పుడు మీరు వెళ్ళి యేసు లేచనని చెప్పుడు అని ప్రభు వారితో చెప్పినట్టుగా మనము చూస్తున్నాము. స్త్రీలు ఎప్పుడైతే సుగంధ ద్రవ్యాలు పట్టుకొని వెళ్ళి ఉన్నారో అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వారితో చెప్తున్నాడు. ఏమనంటే మీరు వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు వారు లేచి ఉన్నాడని చెప్పుడని వారికి చెప్తున్నట్టుగా మనము చూస్తున్నాము. ఇక స్త్రీల యొక్క సహజ గుణము ఏంటి అంటే వారు వినినటువంటి మాటలను వెంటనే ఇతరులకు వారు చేరవేయగలుగుతారు. ఏదైనా ఒక విషయం ఒక స్త్రీకి తెలిసినట్లయితే వెంటనే దానిని ఇతరులతో పంచుకోగలదు, ఇతరులకు షేర్ చేయగలదు. కనుక యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశము ఏంటి అంటే ఇక్కడ ప్రభు యొక్క మాట కూడా, దేవుడి యొక్క మాట కూడా ఇక త్వరగా వ్యాప్తి చేయగలరన్నటువంటి నమ్మకంతో, విశ్వాసంతో దేవుడు ఈ యొక్క స్త్రీలకు మొదటిగా దర్శనం ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాము. స్త్రీలకు మాత్రమే యేసుక్రీస్తు ప్రభువారు లేచి ఉన్నాడని చెప్పుడి అని స్త్రీలకు చెప్పినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఎందుకంటే స్త్రీలకు ఎందుకు దేవుడు తెలియజేసి ఉన్నాడు అంటే ఈ యొక్క వ్యాప్తి, సువార్త అనేది వ్యాప్తి తొందరగా చేరగలదు అని ప్రభు విశ్వసించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభువారు స్త్రీలకు ఇచ్చినటువంటి ప్రాముఖ్యతను బట్టి, ప్రాధాన్యతను బట్టి మనము ఈ యొక్క సమాజంలో ఈ యొక్క మనకున్నటువంటి యొక్క సహజ గుణాన్ని బట్టి ప్రభు యొక్క కార్యాభివృద్ధి కొరకు, అదేవిధంగా సువార్తను చేస్తారన్నటువంటి నమ్మకంతో దేవుడు ఆ యొక్క సమాధి యొద్ద స్త్రీలకు మాత్రమే మొదటి దర్శనం ఇచ్చాడు. ఎందుకంటే ఒక స్త్రీకి ఒక విషయం తెలిస్తే అది వెంటనే వ్యాప్తి చెందుతుంది. దేవుని యొక్క సువార్తను ఒక తల్లులంగా, ఒక స్త్రీలంగా, ఒక అమ్ములంగా ఆ విధంగా వ్యాప్తి చేస్తామనేటువంటి ఉద్దేశంతో దేవుడు స్త్రీని ఎన్నిక చేసుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. దేవుడు ఎన్నిక చేసుకున్నటువంటి స్త్రీలమైనటువంటి మనము ప్రభు యొక్క సువార్తను ప్రకటించేటువంటి సైన్యంగా ఉండవలసిన వారమై ఉంటున్నాము. సైన్యంగా మనం ఎప్పుడైతే ఉంటామో సువార్త అనేది ప్రపంచం అంతటా చాటబడుతుంది. క్రీస్తులముగా, తల్లులముగా, స్త్రీలముగా, అమ్మలముగా మనము మన గర్భంలో దాల్చిన బిడ్డల నిమిత్తము కాదు, ఆధ్యాత్మికమైన బిడ్డలను కనేటువంటి వారంగా ఉందముగాక. ఆమేన్.